ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు శ్రీ షిర్డీ సాయిబాబాకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు, నివేదించవలసినటువంటి పదార్థాల గురించి కూడా పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మార్గశుద్ధ విద్యా ప్రయత్నాలకు బాగా కలిసి వస్తుంది. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి శనగలు దానం బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ముఖ్యంగా బృహస్పతి దశ నడుస్తున్నటువంటి వారు లేదా అంతర్దశ నడుస్తున్నటువంటి వారు లేదా గోచారీత్యా బృహస్పతి ప్రతికూలంగా ఉన్నటువంటి వారికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రంలో ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు ధనిష్ట నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి, శనితోటి పరివర్తన ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికి కందుల దానం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం బాగా సహకరిస్తాయి. ఈరోజు గురువారం మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించాలంటే బిల్వ వృక్షానికి 11 ప్రదక్షిణలు చేయాలి. అలాగే దక్షిణామూర్తికి పసుపు పుష్పాలతో పూజలు నిర్వహించాలి. నానబెట్టినటువంటి శనగల్ని గోమాతకి తినిపించడం ద్వారా అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శుభ ప్రయత్నాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకోచాలు కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు ఆలస్యంగా పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విదేశీ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, శుభవార్తలను తెచ్చిపెడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని అక్షింతలతో పూజించి ఆవు పాల నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక చిరాకులు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి సంకోచాలు ప్రబలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రయత్నాల్ని ముమ్మరం చేయలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనల్ని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికంగా బాగుంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. దూర ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన స్నేహాల ద్వారా కూడా లబ్ధి చేకూరుతుంది. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అభివృద్ధి చేకూరుతుంది. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరమవుతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి.
ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలతను పెంపొందింప చేసుకోగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. పిల్లల విషయంలో ఆనందం లభిస్తుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోళ్లు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అనిశ్చితి ఆర్థికంగా తొలగిపోతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వ్యవహార దక్షత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అభిషేకించి పులిహోరను నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేకూరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు దూరమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాల్ని చకచకా ప్రారంభించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి బలం చేకూరుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. రాజకీయపరమైనటువంటి లబ్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రమాదాలను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సంపెంగలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కీలక బాధ్యతలు వహించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక బలం ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తెల్లటి పుష్పాలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. కుటుంబ సఖ్యత లోపించేటువంటి సంఘటనలు కొనసాగుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి, ఊరట కలిగిస్తాయి. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ఆర్థిక బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కూడా కొనసాగుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. వేగవంతమైన ఆర్థిక అనుకూల మార్పులు కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేకూరుతాయి, సంతృప్తిని కలిగిస్తాయి. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన మధుమేహం సమస్యను అదుపులోకి తీసుకురావడానికి ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే మన శరీరంలో జరిగేటువంటి అన్ని జీవక్రియలు సక్రమంగా జరగడానికి మన శరీరంలోనే కావాల్సినటువంటి పదార్థాలన్నీ ఉంటూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు మనకి అంటే ఈ క్రియలకు కావాల్సినటువంటివన్నీ కొంచెం సరిగా విడుదల కాకపోవటం, అవి సరిగా పనిచేయకపోవటం జరుగుతూ ఉంటుంది. ఈ మధుమేహం రావడానికి ఏంటంటే మామూలుగా మనం తీసుకున్నటువంటి ఆహారం చక్కెరగా మారి ఎంత కావాలో అంత చక్కెరలాగా ఉండి మిగతాదంతా కూడా మనకి లివర్లోకి వెళ్ళి కొన్ని మార్పులు చెంది వేరే రూపంలో నిల్వ ఉంటూ ఉంటుంది. అయితే మనకి చక్కెర ఎంత ఉండాలో, రక్తంలో ఎంత చక్కెర శాతం ఉండాలో అంతే ఉంచడానికి ప్యాంక్రియాస్ నుంచి విడుదలయ్యేటువంటి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ పనిచేస్తూ ఉంటుంది. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ హార్మోను తగినంత పరిమాణంలో విడుదల అవ్వడం తగ్గిపోతూ ఉంటుంది. లేకపోతే విడుదల అయినా కూడా అది సరిగ్గా పనిచేయలేకపోతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో రక్తంలో ఉండేటువంటి చక్కెర శాతం పెరిగిపోయి మధుమేహం వ్యాధి రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే ఈ సమస్య ఉన్నప్పుడు మనకి తీసుకునేటువంటి ఆహారంలో చక్కెర శాతం ఎక్కువగా లేకుండా చూసుకున్నట్టయితే కనుక ఉన్నటువంటి ఇన్సులిన్ హార్మోన్ తోటి మనం జీవితాన్ని సామాన్యంగా గడపడానికి కొంతవరకు ప్రయత్నం చేయొచ్చు. మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు కూడా మనకి రక్తంలో ఉండేటువంటి చక్కెర శాతం మీద ఇన్సులిన్ ఉండేటువంటి ప్రభావంలో కొన్ని మార్పులు వస్తాయి. మార్పులు వచ్చేసి రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతూ ఉంటుంది. అలాగే జీవన విధానంలో అంటే ఎక్కువగా ఏమీ పని చేయకుండా తీసుకున్నటువంటి ఆహారం మాత్రం అలాగే అంటే ఎంత పరిమాణంలో తింటామో అంతే బాగా తింటూ ఎటువంటి వ్యాయామం చేయకుండా ఉన్నప్పుడు కూడా రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతూ ఉంటుంది. మనకి ఇన్సులిన్ సరిపోదన్నమాట. అందుకని ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని జీవన విధానంలో కనుక కొంచెం మార్పులు చేసుకున్నట్టయితే అంటే రక్తంలో చక్కెర పెరగకుండా ఉండేలాగా మన జీవన విధానాన్ని కనుక మార్పులు చేసుకున్నట్టయితే ఈ డయాబెటీస్ సమస్య రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ సమస్య ఆల్రెడీ వచ్చేసినట్టయితే అప్పటికే రక్తంలో చక్కెర వచ్చేసి తర్వాత ఈ మధుమేహంతో బాధపడుతున్నట్టయితే కనుక దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలంటే మనం తీసుకున్నటువంటి ఆహారం రక్తంలో చక్కెరగా ఎక్కువగా వెళ్ళిపోకుండా ఉండేందుకు అనువుగా ఉండేటువంటి కొన్ని మూలికలను వాడుకోవాలి. అలాగా రక్తంలో చక్కెర పెరగకుండా మనకి తోడ్పడేటువంటి ఒక మూలిక ఏంటంటే నేరేడు గింజలు. ఈ నేరేడు గింజలకి రక్తంలో చక్కెర శాతం పెరగకుండా చేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అలాగే ప్యాంక్రియాస్ నుంచి విడుదలైనటువంటి ఇన్సులిన్ హార్మోను బాగా పనిచేసేలాగా చేయడానికి కూడా ఈ గింజలు అంటే ఈ నేరేడు గింజలు బాగా తోడ్పడతాయి. నేరేడు గింజలను తీసుకొచ్చి ఎండబెట్టేసి చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 3 గ్రాముల పరిమాణంలో కొంచెం గోరువెచ్చటి నీటిని కలుపుకొని ఉదయము సాయంత్రము కూడా భోజనం చేసినటువంటి ఒక 10 నిమిషాల తర్వాత నిత్యం తీసుకుంటూ ఉన్నట్టయితే రక్తంలో చక్కెర శాతం పెరగకుండా ఉండడానికి ఈ నేరేడు గింజల చూర్ణం బాగా తోడ్పడుతుంది. మధుమేహం సమస్యను అదుపులో ఉంచడానికి మరొక పరిష్కార మార్గాన్ని ఈ కార్యక్రమంలోనే తెలుసుకుందాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం.
భగవంతుడు భగవంతుడు అని ఎన్నో గ్రంథాలు చదివి ఎంతో పరిశ్రమ చేసే కన్నా అసలు మాంసనేత్రానికి దొరికేటటువంటి ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తి దర్శనం చేయడం ఎంత తేలికైనటువంటి విషయం. అసలు ఒక మనుష్యుడు తన జన్మ ప్రయోజనాన్ని పోగొట్టుకుంటున్నాడు అని చెప్పవలసిన అవసరం ఏదైనా ఉంటే ప్రాతకాలంలోనూ పశ్చిమాద్రిని చేరిపోయినటువంటి సూర్యబింబాన్ని దర్శనం చెయ్యకుండా గడిపేసేటటువంటి వాడెవడుంటాడో వాడు మాత్రమే శాస్త్రం దృష్టిలో అయితే కృతఘ్నుడు. దేని చేత కృతఘ్నుడు అంటే భగవానుడే స్వయంగా వినువీధిలోకి వచ్చి నిలబడినా లేచి ఆయన వంక తిరిగి ఒక్క నమస్కారం చెయ్యలేకపోయిన వాడెవడో వాడు కృతఘ్నుడు. ఆ కృతఘ్నుణ్ణి ఆయన క్షమించలేడు. అందుకే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటుంది ఆదిత్య హృదయం. అంతటి గొప్ప స్వరూపమైనటువంటి ఆ సూర్య బింబం ఉదయించేటటువంటి స్థితి, ఆయన ఉదయించేటటువంటి దిక్కుని చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట సృష్టి చేసేట. 4 దిక్కులను సృష్టి చేస్తారు. ఎందుకంటే దిక్కు అనేటటువంటి దానికి ఉపాసనా క్రమమునందు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నేను ఏదో ఊరు వెళ్ళాను అనుకోండి ఉపన్యాసాలకి, ఏ తెల్లవారుజామున 3 గంటలకో రైలు దిగాను అనుకోండి, నాకు ఇచ్చిన విడిదిలోకి వెళ్ళిపోయే ముందు నేను వెయ్యవలసిన మొదటి ప్రశ్న ఏమిటంటే, అయ్యా తూర్పు పెట్టండి అని అడగాలి. ఎందుకంటే దిగ్భ్రాంతి అంటారు. దిగ్భ్రాంతి అంటే దిక్కులు తెలియకుండుట. దిక్కు తెలియకపోవడం ఎంత పండితుడికైనా ఉంటుంది. ఎందుకని అంటే వాళ్ళ ఊళ్ళో వాడింట్లో వాడి పూజా మందిరంలో వాడికి తూర్పుపెటో తెలుస్తుంది. ఇంకో ఊరు వస్తే తూర్పుపెటో ఎలా తెలుస్తుంది? తెలియదు. కానీ మొదటి నమస్కారం ఎటువైపుకి అంటే తూర్పు దిక్కుకే మొదటి నమస్కారం ప్రారంభం. ఎందుచేత అంటే సూర్యకిరణములు పడితే తప్ప సుషుమ్నా నాడి అసలు చైతన్యాన్ని పొంది ఒక్కసారి ఆ హృదయ పద్మం వికసనాన్ని పొందదు. అలా పొందించేటటువంటి సూర్యనారాయణమూర్తి ఏ దిక్కున ప్రకాశిస్తాడో ఆ దిక్కుని ప్రాక్ అని పిలిచారు. ప్రాక్ అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటంటే మొదటిది, పూర్వము అని. పూర్వ దిక్కు ప్రాక్, పశ్చిమము అని పిలుస్తారు. పూర్వోత్తర భాగములు అంటారు. ఏదో భాగవతం దశమస్కంధం ఉందనుకోండి, పూర్వ భాగము ఉత్తర భాగము అంటారు. పూర్వ భాగము అంటే మొదటిది, ఉత్తర భాగము అంటే తరువాతది. అంటే అందరికీ తెలియవలసిన దిక్కు ఏదైనా ఉంటే అది ప్రాక్, అది తూర్పు. తూర్పు దిక్కు తెలియకుండా ఉండడానికి వీల్లేదు. తూర్పు దిక్కు తెలిసి తీరాలి. ఎందుకంటే అసలు జీవితానికి వికసనం ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ఆ తూర్పు దిక్కు నుంచి మొదలవుతుంది. అందుకే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా సృష్టి ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదట దిక్కు ఏది సృష్టి చేశాడో దానికి తూర్పు దిక్కు ప్రాక్ అని పేరు. ప్రాక్ను ఆయన ఎలా నిర్ణయం చేశాడు అంటే ఇక్కడ సూర్యోదయం అవ్వాలి అని నిర్ణయం చేశాడు. ఇక్కడ సూర్యోదయం అవుతుంది, ఇక్కడ నుంచి కిరణములు పడడం ప్రారంభమవుతాయి అని. ఏ పర్వత శిఖరం మీద సూర్య భగవానుని యొక్క ఉదయము ప్రారంభమవుతుందో నిర్ణయం చేసి అక్కడ వరకు మాత్రమే మనుష్యులు గొప్ప యోగ సంబంధమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు వెళ్ళగలిగినటువంటి ప్రాంతాలుగా నిర్ణయం చేశాడు. ఇక సూర్యుడు ఎక్కడ ప్రకాశం ప్రారంభమవుతుందో అది దాటి వెళ్ళడానికి మనుష్య ఉపాధికి శక్తి ఉండదు. అక్కడ వరకు మాత్రం మనుష్యుడు వెడతాడు. మనుష్యుడికి యోగశక్తే కాదు, శరీర బలాన్ని బట్టి కూడా అక్కడ వరకు వెళ్ళగలరు అని రామాయణం నిర్ధారణ చేసింది. కిష్కింధకాండలో శ్రీరామాయణంలో ఆ దిక్కుకు ఎలా వెళ్ళాలి అన్నది చెప్తాడు సుగ్రీవుడు. సూర్యోదయం ఎక్కడవుతోందో చెప్తాడు. చెప్తున్నప్పుడు కిష్కింధలో బయలుదేరితే ఆ వానరుణ్ణి పిలిచి ఆయనతో అంటాడు, నువ్వు 1,00,000 మంది వానరులతో కలిసి బయలుదేరవలసి ఉంటుంది. తూర్పు దిక్కున సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడో అక్కడ వరకు మాత్రమే మనుష్య శరీరములు కాని ఇతర శరీరములు కాని వెడతాయి. దాటితే ఇక దేవతలే, ఎవరు వెళ్ళలేరు. అది ఎక్కడ ఉన్నదో ఆ శిఖరం నేను చెప్తాను చూడని ప్రారంభం చేస్తాడు. కిష్కింధ దాటిన తరువాత గంగానది, గంగానది దాటితే సరయు, సరయు దాటితే కౌశికి, కౌశికి దాటితే యమున, యమున దాటితే సరస్వతి, సరస్వతి దాటిపోతే సింధు నది. ఈ నదులన్నీ దాటి వెళ్ళిపోయిన యామున పర్వతం వస్తుంది. ఆ యామున పర్వతం దాటి వెళ్ళిపోయిన తరువాత మహీనది, మహీనదిని కూడా దాటి వెళ్ళిపోతే కాలమహీనది అనబడేటటువంటి ఇంకొక నది వస్తుంది. ఆ కాలమహీనదిని కూడా దాటిపోతే
కురు, పాంచాల, కాశీ, మజ్జి, అల్ల, మగధ, వత్స, మచ్చ, చేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్మక అనబడేటటువంటి రాజ్యాలు. ఇవన్నీ దాటి వెళ్ళిపోతే మగధ దాటితే మందర పర్వతం. ఆ మందర పర్వతం కింద ఉండేటటువంటి ప్రాణులు ఒక చెవి కలిగినటువంటి వాళ్ళు, ఒక్క ముక్కు భాగం మాత్రమే కలిగినటువంటి వాళ్ళు, ఒక కాలు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఉండి అతి బలవంతులైనటువంటి ప్రాణుల్ని కూడా పట్టి తింటూ ఉంటారు. అది వాళ్ళ ఆహారం. ఆ మందర పర్వత ప్రాంతాన్ని కూడా దాటి వెళ్ళిపోతే యవద్వీపం దాటితే సువర్ణద్వీపం, సువర్ణద్వీపాన్ని కూడా దాటితే రజతద్వీపాన్ని కూడా దాటితే శోణా నది ఎర్రటి జలాలతో ప్రవహిస్తూ ఉంటుంది. శోణ అంటేనే ఎరుపు, ఎర్రటి జలాలతో ప్రవహిస్తుంది. అది కూడా దాటిపోతే లోహితమనేటటువంటి సముద్రం. ఆ ప్రాంతానికి ఇంకా వెళ్లే కొద్దీ శక్తి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఆ సముద్రం మీద నుంచి వెడుతున్నప్పుడు నీడబట్టి ఆ సముద్రంలో ఉండేటటువంటి ప్రాణులు ఆ వెడుతున్న ప్రాణుల్ని పట్టి లాగి తినేస్తాయి. అంత భయంకరమైనటువంటి లోహితమనబడేటటువంటి సముద్రం. ఆ లోహిత సముద్రాన్ని కూడా దాటి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తరువాత కుటశాల్మలి అనబడేటటువంటి ఒక పెద్ద వృక్షం కనబడుతుంది. ఆ వృక్షం దగ్గర నుంచి వెనక్కి అప్పుడే ఉదయిస్తున్నటువంటి బాలభానుడి యొక్క కిరణములా అన్నట్లుగా బంగారు కాంతితో మెరిసిపోతున్నటువంటి విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి భవనం ఉంటుంది. ఆ భవనమునందు గరుత్మంతుడి నివాసం చేస్తూ ఉంటాడు. ఆ భవనాన్ని కూడా దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతే అక్కడ పాలసముద్రం ఉంటుంది. పాలసముద్రం మధ్యలో తెల్లటి వృషభమనబడేటటువంటి పర్వత శిఖరం ఉంటుంది. దాని యందు మళ్ళీ ప్రత్యేకంగా సుదర్శనము అనబడేటటువంటి ఒక సరస్సు. ఆ సరస్సులో పద్మకింజిల్కములతో కూడుకున్నటువంటి సువర్ణ కేసరములతో కూడుకున్నటువంటి అపారమైనటువంటి సుగంధమును విరజిల్లేటటువంటి తామర పుష్పాలుంటాయి. ఆ కొలనులో స్నానం చెయ్యడం కోసమని దేవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు కూడా భూమండలం మీదకు వస్తారు. అంతటి అద్భుతమైనటువంటి సుదర్శనమనబడేటటువంటి సరోవరాన్ని దాటి వెళ్ళిపోతే ఒక గొప్ప జలసముద్రం వస్తుంది. ఆ జలసముద్రంలో అశ్వముఖంతో బడబారూపంలో ఒక గొప్ప కృత్య తిరుగుతూ ఉంటుంది. అది సముద్రాన్నే ఆహారంగా పుచ్చేసుకుంటూ ఉంటుంది. ఆ జలసముద్రాన్ని కూడా దాటి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయిన తరువాత జాతరూపశిల అనబడేటటువంటి గొప్ప పర్వతం ఉంటుంది. ఆ పర్వతానికి ఉండేటటువంటి శిఖరం మీద మహానుభావుడైనటువంటి ఆదిశేషుడు 1000 పడగలతోటి 1000 తలలతో నల్లటి వస్త్రములను కట్టుకుని తపస్సు చేస్తూ కూర్చుని ఉంటాడు. ఆయనని కూడా దాటి ముందుకు వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయిన తరువాత అక్కడ కనపడుతుంది అద్భుతమైనటువంటి ఉదయ పర్వతము. ఆ ఉదయ పర్వతంలో సౌమనసము అనబడేటటువంటి ఒక శిఖరం ఉంటుంది. సౌమనసం అనబడేటటువంటి శిఖరం మీద మహానుభావుడైనటువంటి వామనమూర్తి అవతార స్వీకారం చేసినప్పుడు మొట్టమొదట ఒక పాదాన్ని ఉంచి మేరు పర్వతం మీద రెండో పాదాన్ని ఉంచి ఇంతంతైవటుడింతయై మరియుతానింతయ్య భోవీధిపై అంతైతో యదమండల గ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయ్యని పెరిగి 2 పాదములు వేసి నిలబడ్డాడు. అంతటి అద్భుత స్వరూపంతో విష్ణుపాద స్పర్శ పొందినటువంటి శిఖరాలు. అయం సుదర్శనో ద్వీప పురో యస్య ప్రకాశతే యస్మిన్ తేజశ్చ చక్షుశ్చ సర్వప్రాణిభృతామపి అంటారు మహర్షి. ఆ పర్వత శిఖరము సౌమనసము ఎక్కడ ఉన్నదో ఉదయ పర్వతంలో అక్కడ సూర్యబింబం ఉదయిస్తుంది. అక్కడ మొట్టమొదట ప్రతిరోజు సూర్యుని యొక్క ఎర్రటి కాంతులు ప్రారంభమవుతాయి. అక్కడ ప్రారంభమైనటువంటి కాంతులు కొద్ది క్షణాలలో ఆ బింబం ఇలా ఎర్రటి గీతతో పైకి లేవగానే ఆ కాంతి భూమండలాన్నంతటినీ కప్పేస్తుంది. ఆ కప్పేసినప్పుడు ఎర్రటి బింబంగా పైకి లేస్తాడు. ఆయన యొక్క కాంతి కిరణములే సమస్త భూతముల యొక్క కన్నుల మీద పడతాయి. యస్మిన్ తేజశ్చ చక్షుశ్చ అన్ని భూతముల యొక్క కన్నుల మీద పడి చైతన్యము కలుగుతుంది. కలిగి సమస్త ప్రాణులు కందెరయగుచు అంటారు తిక్కన గారు. అన్ని ప్రాణులు కళ్ళు తెరుస్తాయి. కళ్ళు తెరిచి ఎదురుగుండా ఉండేటటువంటి వస్తువుల్ని చూడడం మొదలు పెడతాయి.
ఈ చూడడం మొదలు పెట్టడం అనేటటువంటిది భోగముల యందు సగం భాగం. ప్రత్యేకించి భోగం అనుభవించాడండి అంటారు, సుఖాలు అనుభవించారండి అంటారు. ఆ అనుభవించినటువంటి సుఖాలలో సగం సుఖమంతా దేన్ని ఆశ్రయిస్తుంది అంటే కంటి యొక్క గుడ్డు సూర్యుని యొక్క కిరణముల తేజస్సుని పుచ్చుకోగలిగితే వాడు 50% సుఖాలని పొందుతాడు. లేనినాడు ఈ బ్రహ్మాండమునందు ఎన్ని సుఖములున్నాయో అందులో 50% సుఖాలు వాడికి లేనట్టే. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. లక్ష్మీ కటాక్షమును కల్పింపగలిగిన వాడెవరు అంటే సూర్యనారాయణమూర్తి ఒక్కడే. అందుకే ఆయన ఉదయిస్తున్నప్పుడు ఆ అరుణారుణ కాంతుల వంక ఎవడు చూస్తాడో, ఎవడు చూసి దర్శనం చేస్తాడో, ఎవడు నమస్కరిస్తాడో వాళ్ళకి విశేషమైనటువంటి అనుగ్రహం. మధుమేహం సమస్యను అదుపులో ఉంచుకోవడానికి మరొక ఆయుర్వేద పరిష్కార మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం సమస్యలో ఈ చక్కెర శాతం అంటే రక్తంలో ఉండేటువంటి చక్కెర శాతం పెరగకుండా ఉండాలంటే మానసిక ప్రశాంతత చాలా బాగా సహాయపడుతుంది. అందుకని ప్రతిరోజు కొంతసేపు యోగా వ్యాయామం చేస్తూ ఉండడం, ప్రాణాయామాలు చేస్తూ ఉండడం ఇలాంటి అలవాటు చేసుకున్నట్టయితే కనుక మందుల అవసరం తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. అలాగే శారీరక వ్యాయామం వల్ల కూడా మనకి రక్తంలో చక్కెర శాతం పెరగకుండా ఉంటుంది. శారీరక వ్యాయామం అంటే మన వయసును అనుసరించి కొంతసేపు నడవడం కానీ, పరిగెత్తడం కానీ, సైకిల్ తొక్కడం కానీ ఇలాంటివి ప్రతిరోజు ఒక 40 నుంచి 45 నిమిషాల పాటు కనుక చేసినట్టయితే రక్తంలో చక్కెర శాతం పెరగకుండా ఉంటుంది. దానివల్ల ఔషధం అవసరం మనకి బాగా తగ్గిపోతుంది. అందుకని ఇటువంటి అలవాట్లు కనుక చేసుకున్నట్టయితే ఔషధం మీద ఆధారపడేటువంటి అవసరాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి మరికొన్ని ఆయుర్వేద మూలికలు కూడా బాగా తోడ్పడేవి ఉన్నాయి. అవేమేంటంటే మొట్టమొదట మనం ఇందాక చెప్పుకున్నటువంటిదే నేరేడు గింజలు. ఈ నేరేడు గింజల్ని చూర్ణంలాగా చేసేసుకుని దాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తర్వాత మూలిక పొడపత్రి. ఈ పొడపత్రి అనేటువంటి పేరు మన తెలుగులో చెప్తూ ఉంటాం. దీని సంస్కృతంలో మధునాశిని అంటారు. అంటే పేరులోనే ఉంది మనకి మధునాశిని అంటే చక్కెర శాతాన్ని తగ్గించేటువంటిది అన్నమాట. ఈ పొడపత్రి లేదా మధునాశిని చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఆ తర్వాత కావాల్సినటువంటిది ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలు చక్కటి రసాయనంలాగా ఉపయోగపడేటువంటివి. రసాయనంగా ఉండటం వల్ల ఏంటంటే శరీరంలో ఉండేటువంటి ప్రతి కణము చక్కగా పనిచేసేలాగా ఉసిరికాయలు తోడ్పడతాయి. ఉసిరికాయలు నీడలో ఎండబెట్టేసి చూర్ణంలాగా చేసేసుకుని ఈ ఉసిరి చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇంకా ఇందులో మనం ఆఖరిగా వేసుకోవాల్సినటువంటిది ఏంటంటే పసుపు. ఈ పసుపు కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి చాలా బాగా తోడ్పడుతుంది. ఈ పసుపు, ఉసిరి, మధునాశిని అంటే పొడపత్రి, ఆ తర్వాత నేరేడు గింజల చూర్ణం ఈ 4ని కూడా బాగా కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకోండి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే సుమారుగా ఒక 3 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దానికి కొంచెం గోరువెచ్చటి నీటిని కలుపుకొని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 పూట్లా కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఈ మూలికల చూర్ణం చాలా బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన దానం వల్ల ఎటువంటి సత్ఫలితాలను పొందవచ్చు, ఏ ద్రవ్యాన్ని దానం చేయటం ద్వారా ఎటువంటి ప్రయోజనాలను పొందవచ్చో పరిశీలిద్దాం. శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైన వెన్నపూసను, గంధాన్ని కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో దానం చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో, విదేశీయానానికై చేసే ప్రయత్నాలలో చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన వెన్నపూసను దానం చేసినట్లయితే బుధగ్రహ సంబంధమైనటువంటి దోషాలను నివారింపజేసుకుని బుధగ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. విష్ణువు యొక్క అనుగ్రహం కోసం వెన్నపూస దానం చేస్తున్నటువంటి తరుణంలో గృహంలో తూర్పు దిక్కులో శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటాన్ని ఉంచి తెలుపు రంగు పట్టు వస్త్రాలను ధరించి తులసి దళాలతో, జాజి పూలతో శ్రీ మహావిష్ణువుని పూజించాలి. అలా పూజిస్తూ శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటం ముందు
2 ఎర్రటి ప్రమిదలను ఉంచి ఒక్కొక్క ప్రమిదలో 5 ఒత్తుల చప్పున 2 ప్రమిదలలో 10 ఒత్తులు వేసి కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించాలి. మనం ఉపయోగించేటటువంటి ఒత్తులు తామర కాడతో తయారు చేయబడిన ఒత్తులైతే ఇంకా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను వెన్నపూస దానం ద్వారా పొందవచ్చు. ఆ విధంగా ఎర్రటి ప్రమిదలలో దీపాలను వెలిగించిన తర్వాత శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజిస్తూ ఓం నమో భగవతే విష్ణవే అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలా శ్రీ మహావిష్ణువుని పూజించిన తర్వాత శ్రీ మహావిష్ణువుకు ఆకుపచ్చటి ఫలాలు, పాయసం, తీపి పదార్థాలను నివేదన చేయాలి. అలా నివేదన చేసిన తర్వాత ఆవు నెయ్యిలో 5 ఒత్తులను తడిపి ఆ 5 ఒత్తులతో శ్రీ మహావిష్ణువుకి పంచహారతి ఇవ్వాలి. ఈ ప్రక్రియలతో శ్రీ మహావిష్ణువుని పూజించిన తర్వాత గృహంలో తూర్పు దిక్కుకు తిరిగి ఒక రావి ఆకులో వెన్నపూసను ఉంచి ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి దానంగా ఇవ్వాలి. ఈ విధంగా శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసి రావి ఆకులో వెన్నపూసను ఉంచి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వటం ద్వారా వెన్నపూస దానం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. వెన్నపూసను దానం ఇస్తున్నటువంటి తరుణంలో తులసిమాలను చేతిలో ధరించి విష్ణుమూర్తికి సంబంధించిన నామాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవాలి. ఆ విధంగా గృహంలో వెన్నపూసను దానం చేసిన తర్వాత విష్ణుమూర్తి యొక్క ఆలయానికి వెళ్ళాలి. విష్ణుమూర్తి ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం చేయాలి. యుగ్మ ప్రదక్షిణం కుర్యాత్ అయుగ్మం త్వాభిచారికం అంటుంది శాస్త్రం. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం సులభంగా పొందటానికి యుగ్మ ప్రదక్షిణం చేయాలి. అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. విష్ణువు ఆలయంలో 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో యుగ్మ ప్రదక్షిణం చేస్తే విష్ణువు అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. వెన్నపూసను దానం చేసిన తర్వాత విష్ణువు ఆలయానికి వెళ్ళి 4 ప్రదక్షిణలు చేసినట్టయితే విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. 4 ప్రదక్షిణలు చేస్తున్న తరుణంలో చేతిలో 4 పువ్వులను ఉంచుకొని ఒక్కొక్క ప్రదక్షిణ పూర్తి కాగానే ఒక్కొక్క పువ్వును ధ్వజస్తంభం దగ్గర ఉంచాలి. ఇలా 4 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత 4 పువ్వులను ధ్వజస్తంభం దగ్గర ఉంచిన తర్వాత విష్ణువు ఆలయంలో భక్తులకు దద్యోజనాన్ని కానీ చక్కెర పొంగల్ని కానీ పంచి పెడుతూ తమలపాకులో గంధాన్ని ఉంచి భక్తులకు దానంగా ఇవ్వాలి. ఇలా శాస్త్రములో చెప్పబడిన విధంగా వెన్నపూసను గంధాన్ని దానం చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. విష్ణుమూర్తి ఆలయంలో గంధాన్ని కూడా దానం చేసిన తర్వాత వీలైతే విష్ణువు ఆలయంలో ఉన్నటువంటి వృక్షాలకు నీళ్లు పోయటం ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొంది సమస్త బుధగ్రహ సంబంధమైనటువంటి దోషాలను నివారింపజేసుకోవచ్చు. అందువల్ల బుధగ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని సువాసన భరితమైనటువంటి పుష్పాలతో ఆరాధన చేయండి. ఆ తర్వాత తూర్పు దిక్కుకు తిరిగి రావి ఆకులో వెన్నపూసను ఉంచి దానం ఇవ్వండి. విష్ణువు ఆలయానికి వెళ్ళి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేసి గంధాన్ని భక్తులకు పంచిపెట్టండి. ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో, విదేశీయానానికై చేసే సర్వ ప్రయత్నాలలో వెన్నపూస గంధం దానం ద్వారా చక్కటి సత్ఫలితాలను పొంది ఆనందకరమైన జీవితానికి నాందివాక్యం పలకండి. ఇంకా ఏ ద్రవ్యాలను దానం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన పుట్టుమచ్చలు ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. స్వాతి నక్షత్రం 2వ పాదం. ఇది మకరాంశ. శని భగవానుడి ఆధీనంలో ఉన్నది. శనికి వాయువుకి అవినాభావ సంబంధం అధికంగా ఉంటుంది. వాయు సంబంధమైన అంశాలన్నీ శని ఆధీనంలో ఉంటాయి. అందులో మకరం. మకరము అనగానే సహజంగా స్వార్థ చింతన అధికంగా ఉంటుంది. అంటే స్వార్థ బుద్ధి. నాకేంటి, నాకేమొస్తుంది, నాకు ఉపయోగం ఏంటి, నాకేమైనా ఉపయోగం ఉందా, ఈ లక్షణాలు. ఈ లక్షణాలు జపము యందు ధ్యానము యందు నిలిపితే గొప్పవాళ్ళు అవుతారు. తన గురించి తను తెలుసుకోవటం కోసమై
కుంభరాశిని ప్రత్యేకంగా మనకిచ్చారు, మకర రాశిని మనకిచ్చారు. మకర కుంభాలకి శని నాయకుడే ఉన్నారు. స్వార్థ చింతన కూడా జీవితంలో అవసరం అవుతుంది. అయితే ఇక్కడ ఈ అంశాన్ని పరిశీలన చేస్తే స్యాతాం దేవమహీసుర ప్రియకరో భోగీధని మందధీ. మందబుద్ధి సహజంగా ఉంటుంది. వాయు లక్షణం ఎలా ఉంటుందంటే గాలి. సుగంధపు వాసన చెట్ల నుండి బయలుదేరి వాయువు ద్వారా ప్రసారమవుతున్న సందర్భంలో కొద్దిసేపు మంచి వాసనలు వస్తాయి, కాసేపు రావు. వాయు లక్షణాలు, గాలి లక్షణాలు, గాలివాటు, కాసేపు చపల చిత్తము, కాసేపు స్థిర బుద్ధి, కాసేపు భయము, కాసేపు ఆనందం. ఇవే బాల్య చేష్టలు అని అంటాం. ఏం చేస్తున్నామో తెలియదు. స్వామివారు కూడా అదే చేశారు. సూర్య భగవానుణ్ణి పండుగ భావించారు. దీనికి కారణం ఎవరు? శని. ఆ లక్షణ స్వభావం మందధి. ఎన్ని ఉన్నా రెండవ పాదంలో పక్కన ఎవరైనా సరే ఉండి గుర్తు చేస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, నాయకులు మాట్లాడుతుంటే పక్క నుంచి కొంతమంది పదాలను అందిస్తూ ఉంటారు, వాళ్ళని ముందుకు నడుపుతూ ఉంటారు. అంటే దర్శకత్వ లక్షణాలు. వీళ్ళు నాయకులైతే వీళ్ళని నడిపించేలా వ్యక్తులు మరొకళ్ళు ఉండాలి. స్వాతి నక్షత్రం 2వ పాదంలో పుట్టిన వారికి పక్కన దిశానిర్దేశం చేసే వ్యక్తి అవసరం. అది చూపిస్తుంది ఇక్కడ. అంటే సాక్షాత్తు శని భగవానుడు కాబట్టి ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేయాలి. దేవతలంతా ఇచ్చిన వరం ఏంటి? ఎవరికైనా సరే జ్ఞానము కావాలన్నా, బుద్ధి బలం కావాలన్నా, యశస్సు కావాలన్నా, ధైర్యం కావాలన్నా, భయం లేకుండా ఉండాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, శీఘ్ర కార్యసిద్ధి కావాలన్నా నిన్ను ధ్యానిస్తే చాలు, వాళ్ళందరికీ ఇవన్నీ వస్తాయి అని దేవతలంతా ఆంజనేయ స్వామి వారికి వరమిచ్చారు. అందుకే మనం ఏమని ధ్యానిస్తాం? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్. అజాడ్యం. స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ప్రధానంగా ఉన్నటువంటి లక్షణం ఏంటి? జడత్వం లేకపోవటం, చురుకుతనం విశేషంగా ఉండటం. మరి 2వ పాదంలో అది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల? శని వల్ల. స్యాతాం దేవ మహీసుర ప్రియకరో భోగీధని మందధీ. దేవతలకి, పండితులకి, వేద విధులకి ఇష్టమైన వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళ యందు సద్భావన ఉంటుంది. భోగీధని, భోగములను అనుభవించేవారే ఉంటారు. 2వ పాదాన్ని పరిశీలన చేస్తే ప్రధానంగా స్వార్థ చింతన, అనేకమైన కోరికలు, ఆశ అధికంగా ఉండటం, అన్నిటినీ నేను అనుభవించాలనేటటువంటి స్వభావము, ప్రయత్నం చేయడంలో తొందరపాటు కూడా కనపడుతుంది. ఈ తొందరపాటు లేకుండా బాగా శీఘ్రమైనటువంటి కార్యసిద్ధితో నిదానంగా పనులు సఫలీకృతం కావాలంటే ఎక్కువగా ఆంజనేయ స్వామిని ధ్యానించాలి. సహజంగా 3 గ్రహాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడు శని సంబంధించినటువంటి అంశం వచ్చినా ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తలు ఎలా ఉండాలి? గొప్ప లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి? స్వాతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారికి దైవశక్తి ఏ విధంగా ఉంటుంది? రేపటి సమస్త కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. మొలల వ్యాధి నివారణకు అధోముఖ సునకాసం ఉపకరిస్తుంది. మొలల వ్యాధినే పైల్స్ వ్యాధిగా వ్యవహరిస్తారు. ఇది మొండి మలబద్ధకం ఉన్నవారికి వస్తుంది. మల బహిష్కరణ సమయంలో రక్తం పడుతుంది. ఈ వ్యాధి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని వృత్తి, వ్యాపార ఉద్యోగాలు నిర్వహించే వారికి మొలల వ్యాధి వస్తుంది. దీని నివారణకు అధోముఖ సునకాసనం ఉపకరిస్తుంది. నేలపై వెల్లకిలా పడుకొని 2 కాళ్ళు మడవాలి. అరికాళ్లను దగ్గరగా పెట్టాలి. కుడి కాలును కుడి చేత్తో, ఎడమ కాలును ఎడమ చేత్తో పట్టుకోవాలి. 2 కాళ్లను ముఖం దగ్గరకు లాక్కోవాలి. ఈ ఆసనాన్ని నిత్య సాధన వల్ల పెద్ద ప్రేగులో ఉన్న సమస్య తొలగి మొలలు క్రమంగా కరిగిపోతాయి.
XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దిశను బట్టి దశ, దిశ బాగుంటే దశ తిరుగుతుంది. అతనికేమండి వ్యాపారంలో మంచి లాభాన్ని గడించాడు, ఆయన దశ తిరిగింది అంటూ ఉంటాం. దీనికి కారణం ఏంటంటే అతను చేసేటువంటి వ్యాపారంలో ఆ యొక్క దిశ ప్రభావం అధికంగా ఉన్నది. దానివల్లే అతడు ఉన్నతమైనటువంటి అభివృద్ధి పథంలోకి పయనించి వ్యాపారంలో చాలా చక్కటి యోగవంతమైన లాభాల్ని చవిచూస్తున్నాడు అని. ఒక్కొక్కళ్ళు వ్యాపారం చేస్తూనే ఉంటారు. వ్యాపార కేంద్రాల్లో ఉన్నంతసేపు కూడాను చాలా చక్కగా ఆనందంగా గడుపుతారు. తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అశాంతి చోటు చేసుకుంటోంది. దీనికి కారణం ఏంటి? ఇతను చేసేటువంటి వ్యాపార సరళి తత్వచింతన రీత్యా వాస్తు బాగా ఉండి ఇంటి దగ్గర గనక వాస్తు దోషం గనక ఉన్నట్లయితే అతనికి ఎంత సంపాదించినప్పటికీ కూడా శాంతి అనేటువంటిది ఉండదు. ఇంట్లో కన్నా వ్యాపారస్థల్లోనే చాలా చక్కగా ఉంది అని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు చాలామంది. అందుచేత వ్యాపారం చేసేటువంటి వారికి గృహవాస్తు, వ్యాపార వాస్తు ఈ రెండూ కూడాను సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే అత్యంత అధికవంతమైనటువంటి శాంతి సౌఖ్యాలు, అదృష్టకరమైన జీవనం సంభవిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కళ్ళు చక్కటి వ్యాపార స్థలి నిర్మాణం చేసి తరువాత దానిపైన గృహాన్ని నిర్మాణం చేసి అక్కడే కాపురం ఉండి వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేటువంటి స్థలంలోనే వ్యాపారము, కాపురము రెండూ కూడాను ఒకే చోట జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆ వాస్తు యొక్క ప్రభావం ఏ తీరున ఉండాలో మనం గమనించాలి. కొన్ని వ్యాపారానికి సంబంధించినటువంటి సరుకులన్నీ కూడాను ఇంట్లో కూడా ఇష్టం వచ్చినట్టు పడవేయటం, ఇష్టం వచ్చినట్టు ఉంచడం చేత అక్కడ ఇంటి వాస్తు రీత్యా ఆ సరుకుల ప్రభావం ఆ గృహం పైన పడటానికి ఆస్కారం ఉంది. దాని రీత్యా ఇరువురికి కూడా అంటే భార్యాభర్తలకి, సంతానానికి మధ్య విభేదాభిప్రాయాలు పొడసూపటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. ఒక వ్యాపారం చేస్తున్నటువంటి స్థలి కింద ఉన్నప్పుడు, పైభాగాన కాపురం ఉంటున్నప్పుడు ఈ వ్యాపారానికి సంబంధించిన సామాన్లు అమరిక విషయంలో కూడా గృహవాస్తు రీత్యా ఎటువైపు అయితే ఆ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి సరుకులు నిల్వ ఉంచాలో వాస్తుశాస్త్రరీత్యా తెలుసుకొని ఉంచాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ సామాను పెట్టినట్లయితే ఇల్లు కూడాను వ్యాపార స్థలంగా మారిపోయి శాంతి లేకుండా జీవితాన్ని గడపాల్సి వస్తుంది. వ్యాపారం అనగానే చాలామంది భావిస్తూ ఉంటారు పెద్ద పెద్ద భవంతులు, గోడౌన్లో ఉంచి సరుకును నిల్వ చేయాలి, లేదా ఒక గదిలోనే వ్యాపారాన్ని సాగించవచ్చు అనేటువంటి రకరకాలైన వ్యాపారాలు మనకు కనిపిస్తాయి. గదులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా యజమాని మాత్రం నైరుతి గదిలో నైరుతి మూల ఉత్తర అభిముఖంగా కూర్చొని లేక తూర్పు అభిముఖంగా కానీ కూర్చొని తాను వ్యాపారాన్ని సాగించాలి. అలా కాకుంటే నైరుతి మూల స్టోర్ రూముగా మార్చుకొని వాయువ్యం కానీ లేదా ఆగ్నేయంలో ఉన్న గదిలో చక్కగా కూర్చొని వ్యాపారాన్ని సాగించుకోవచ్చు. ఫ్లోరింగ్ వాటం మాత్రం తూర్పు ఉత్తరాలకు మాత్రం ఉండాలి అని చెప్పేసి గ్రహించాలి. బరువులన్నీ కూడా దక్షిణం వైపు, పడమర వైపు ఆయా దిశల్లో ఏర్పాటు చేసుకున్నట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. సాధారణంగా
ఏ వ్యాపారమైనా సరే చతురస్రం లేదా దీర్ఘ చతురస్రంగా గల షాపులలోనే చాలా చక్కగా లాభిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా వ్యాపార వాస్తురీత్యా గ్రహించాలి. ప్రతి ఇల్లు మాదిరిగానే దుకాణానికైనా సరే తూర్పు అనేటువంటిది, ఉత్తరం అనేటువంటిది, పడమర లేక దక్షిణం దిశల్లో వీధి అనేటువంటిది ఉంటూ ఉంటుంది. తాము వ్యాపారం చేసుకునేటువంటి దుకాణానికి రహదారి ఏ దిశలో ఉన్నప్పటికీ యజమాని మాత్రం నైరుతి మూలలో ఇతర దిశలు మూలల కన్నా ఎత్తుగా టేబుల్ కానీ కుర్చీ కానీ వేసుకొని, ఎత్తుగా అరుగు కానీ కట్టుకొని, లేదా ఉత్తరం లేదా తూర్పు అభిముఖంగా కానీ కూర్చోవాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయం వ్యాపారం అభివృద్ధి చెందడానికి. ఈ విధంగా కూర్చొని వ్యాపారం గనక చేసుకున్నట్లయితే ఆ యజమానికి తన క్రింద పనిచేసేటువంటి వారిపైన చక్కని నేర్పుతో అజమాయిషీ చేసుకుంటూ వ్యాపారాన్ని చక్కగా సాగించుకోవటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. వ్యాపార నిమిత్తం తన వద్దకు వచ్చినటువంటి ఆ యొక్క వినియోగదారులు కానివ్వండి, వ్యాపార రీత్యా సంబంధించినటువంటి విశేషాంశాలు మాట్లాడుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళతో కానీ సాదరపూర్వకంగా ఆహ్వానిస్తూ తన వ్యక్తిత్వానికి భంగం వాటిల్లకుండా ఓర్పుగా చాకచక్యంతో తన వ్యాపారాన్ని సాగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ నైరుతి మూల ఎత్తులో కూర్చొని ఉన్నప్పుడు మాత్రమే. ఇది చాలా ముఖ్యమైన విషయం. మరికొన్ని ముఖ్యమైనటువంటి విశేషాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. మొలల వ్యాధి నివారణకు అధోముఖ ద్విపాద సమాసనం కూడా ఉపయోగపడుతుంది. మొలల వ్యాధి నివారణకు ఆహార నియమాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎక్కువగా కూర్చొని పనిచేసే వారికి, టైలర్లు, డ్రైవర్లు, చేతి వృత్తులు నిర్వహించే వారికి ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. అధిక బరువు కలవారికి కూడా మొలల వ్యాధి వస్తుంది. నూనె వంటలు, పిండి పదార్థాలు, తీపి పదార్థాల్ని అధికంగా తినటం వల్ల కూడా మొలలు ఏర్పడతాయి. ఈ వ్యాధి నివారణకు అధోముఖ ద్విపాద సమాసనం ఉపయోగపడుతుంది. నేలపై వెల్లకిలా పడుకొని ఎడమ కాలిని ఎడమ చేత్తో, కుడి కాలిని కుడి చేత్తో పట్టుకోవాలి. రెండు కాళ్లను, రెండు చేతుల్ని విస్తృతంగా చూపాలి. ఈ ఆసన సాధన వల్ల మొలల వ్యాధి క్రమంగా తగ్గుతుంది.